ఉభయ గోదావరి జిల్లాలను బర్డ్ ఫ్లూ వణికిస్తుంది. దీంతో గోదావరి జిల్లాలో ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. అక్కడి వైద్య అధికారుల్ని సైతం అలర్ట్ చేసింది కూటమి సర్కార్. దీంతో అప్రమత్తమైన సర్కార్ వివిధ ప్రాంతాల్లో చనిపోయిన కోళ్ల నుంచి తీసిన నమూనాలను మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ కు పంపారు. కాగా ఈ రెండు జిల్లాల్లో కోళ్ల మరణాలకు ఏవియన్ ఇన్ఫ్లుయెంజా H5N1 బర్డ్ ఫ్లూ వైరస్ కారణమని తేలింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు, తూర్పు గోదావరి జిల్లా పిరవలి మండలం కానూరు అగ్రహారంలోని ఫారాల నుంచి పంపిన 2 నమూనాలు పాజిటివ్ గా గుర్తించారు. దీంతో పశుసంవర్ధక శాఖ అధికారులు ఆ 2 కోళ్ల ఫారాల్లో కోళ్లను పూడ్చిపెట్టడంతో పాటు కిలోమీటర్ వరకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. పరిసర ప్రాంతాల్లోనూ వైరస్ నియంత్రణకు చర్యలు చేపట్టారు. రెడ్ జోన్లో 10 బృందాలు, సర్వేలెన్స్ జోన్లో 10 బృందాలతో నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ఫారాల్లో పనిచేస్తున్న కార్మికుల ఆరోగ్య పరిస్థితిని గమనిస్తున్నారు. కోళ్ల వ్యాధులపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. సందీప్, ఏదైతే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కోళ్ల మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూస్తే కనుక ఉభయ గోదావరి జిల్లాల్లో దాదాపు గత కొన్ని వారాల నుంచి కూడా ఈ ప్రభావం అయితే ఉంది. అయితే ఇది ఆలస్యంగానే ఈ విషయంలో అటు పౌల్ట్రీ రైతులు కావచ్చు, ఇటు అధికారులు కావచ్చు స్పందించి అప్రమత్తమయ్యారని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఏదైతే ఈ తూర్పు గోదావరి జిల్లా పిరవలి మండలం కానూరు అగ్రహారంలోని ఒక పౌల్ట్రీలో ఈ కోళ్ల మరణాలు సంభవించిన నేపథ్యంలో అగ్రహారంలో రామకృష్ణ పౌల్ట్రీలో కోళ్ల మరణాలు సంభవించిన నేపథ్యంలో అధికారుల వద్దకు ఈ సమాచారం తీసుకెళ్లిన క్రమంలో భోపాల్లోని ల్యాబ్ కు పంపించడం జరిగింది. ఆ చనిపోయిన కోళ్లకు సంబంధించిన నమూనాల ముక్కు, అదేవిధంగా ఇతర భాగాలు, వాటి వ్యర్థాలకు సంబంధించిన భాగాలు పంపించిన క్రమంలో అక్కడ బర్డ్ ఫ్లూగా నిర్ధారణ అయింది. ఏదైతే H5N1 ఈ వైరస్ బర్డ్ ఫ్లూగా నిర్ధారణ అయిన నేపథ్యంలో అప్రమత్తం అయ్యారు. ప్రస్తుతం చూస్తే కనుక ఏదైతే ఈ కానూరు అగ్రహారం సంబంధించి ఈ బర్డ్ ఫ్లూ నిర్ధారణ నేపథ్యంలో 10 కిలోమీటర్లు మొత్తం పూర్తిగా రెడ్ జోన్ గా నిర్ధారించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఇక్కడ ఈ 34 గ్రామాలు దాదాపుగా ఈ 10 కిలోమీటర్ల పరిధిలోని రెడ్ జోన్ లోకి రావడం జరిగింది వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా మిగిలిన కోళ్లు కావచ్చు, లేదంటే పక్షులు కావచ్చు ఈ లక్షణాలు ఉన్నాయని చెప్పి కూడా గుర్తించేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా ఏదైతే మనుషులకు సంబంధించి కూడా ఏదైనా సోకిన అనుమానాల నేపథ్యంలో వైద్య బృందాలతో కూడా వైద్య పరీక్షలు కూడా ప్రారంభించిన పరిస్థితి అయితే ఉంది. ఇవాళ మిగిలిపోయిన ఏదైతే ఈ పౌల్ట్రీలో ఈ బర్డ్ ఫ్లూ గుర్తించిన పౌల్ట్రీలో ఇప్పటికే 62,000 కోళ్లు చనిపోవడం జరిగింది. మిగిలిన 2,000కు పైగా కోళ్లను ఇవాళ ఏదైతే ఈ పశుసంవర్ధక శాఖ నిబంధనల ప్రకారం బాగా లోతైన ఈ ఏదైతే మట్టిలో తీసుకెళ్లి వాటిని ఖననం చేయనున్నారు. అదేవిధంగా ఈ ప్రస్తుతం చూస్తే కనుక ఈ బర్డ్ ఫ్లూ ఏదైతే వ్యాప్తి నేపథ్యంలో జిల్లాలో కూడా అంగన్వాడీ కేంద్రాలకు గుడ్లు సరఫరాను కూడా తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. మరోవైపు చికెన్ మార్కెట్ కూడా ఇటు గుడ్ల అమ్మకాలు కావచ్చు, లేదా ఇటు చికెన్ మార్కెట్ అమ్మకాలు కూడా జిల్లా వ్యాప్తంగా కూడా పడిపోవడం జరిగింది. మొత్తమే చూస్తే కనుక గత ఏడాది నెల్లూరు జిల్లాలో ఈ బర్డ్ ఫ్లూ వచ్చినట్టుగా కూడా చెప్తారు. 10 ఏళ్ల క్రితం అయితే బర్డ్ ఫ్లూ ఎంత కలకలం రేపిందో అందరికీ తెలిసిందే. అయితే ఇందులో ప్రధానమైన విషయం ఇప్పటి వరకు బర్డ్ ఫ్లూ సోకిన ఇప్పటికే కొంతమంది ఈ పౌల్ట్రీ యజమానులు వాటిని బర్డ్ ఫ్లూ సోకినప్పటికీ కూడా తెలియకుండా వాటిని మార్కెట్ లోకి సరఫరా చేస్తుంటారు. అలాంటి వాటిని బర్డ్ ఫ్లూ సోకిన ఈ చికెన్ తిన్న వారి పరిస్థితి ఏంటని చెప్పి కూడా ఇటు ప్రభుత్వం కానీ ఇటు అధికారులు కూడా క్లారిటీ ఇస్తున్నారు. అలాంటి ఇబ్బంది లేదు, ఎందుకంటే 30 డిగ్రీలు దాటిన తర్వాత ఏ వైరస్ కూడా నిలబడదు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం చికెన్ వండినప్పుడు అది 100 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలో ఈ బాయిల్ అవుతుంది. కాబట్టి అక్కడ బర్డ్ ఫ్లూ వల్ల మనుషులకైతే వచ్చే ఇబ్బంది అయితే ఏం లేదని కూడా చెప్తున్నారు. ఆ ఏరియా కూడా ఇటు గుడ్లు కావచ్చు, ఇటు చికెన్ తినడానికి కూడా తాత్కాలికంగా తగ్గించి వేయాలి, అవసరమైతే నిలిపివేయాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితిలో ఇటు చికెన్ మార్కెట్ కూడా ప్రస్తుతం తీవ్రంగా సంక్షోభంలో చిక్కునే అవకాశం అయితే ఉంది. ఇదంతా కేవలం గత కొన్ని వారాల నుంచి కూడా ఇదంతా జరుగుతున్నప్పటికీ కూడా ఇటు పౌల్ట్రీ రైతులు కూడా ఆలస్యంగా గుర్తించారని చెప్పుకోవాలి. ఇటు పశుసంవర్ధక శాఖ అధికారులు మాత్రం తమ దృష్టికి ఆలస్యంగా తీసుకొచ్చారని కూడా చెప్తున్నారు. ఇటు ప్రభుత్వం కావచ్చు, ఉన్నతాధికారులు కావచ్చు ఈ విషయంలో నిర్లక్ష్యంగానే వహించారని చెప్పి కూడా అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కూడా మీడియాలో వస్తున్నాయి, ఎక్కడికి సోషల్ మీడియాలో కూడా వస్తున్నాయి, ఎక్కడికక్కడ కోళ్లు పెద్ద సంఖ్యలో 1000 సంఖ్యలో చనిపోతున్న నేపథ్యంలో సాధారణంగా ఏదైతే ఇది కోళ్లు వేసవిలో అయితే 10% వరకు కూడా ఒక పౌల్ట్రీ ఉంటే
1,00,000 కోళ్లు ఉన్న పౌల్ట్రీ ఉంటే ఒక 5,000 నుంచి 4,000 వరకు అలా చనిపోతాయి. ప్రస్తుతం చూస్తే కనుక దాదాపు కొన్ని పౌల్ట్రీలు అయితే పూర్తిగా తుడిచిపెట్టిపోతున్న ఆ పరిస్థితి ప్రస్తుతం బర్డ్ ఫ్లూ కారణంగా ఉంది. ఇప్పుడు వేల లక్షల సంఖ్యలో కోళ్లతో కలకలాడిన పౌల్ట్రీలన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం మొత్తం పూర్తిగా మొత్తం వాటిని ఈ కోళ్లకు సంబంధించి అన్ని కూడా ఏదైతే చనిపోవడం లేదంటే ప్రస్తుతం ఉన్న వాటిని ఖననం చేయడం పరిస్థితుల్లో అక్కడ మొత్తం పూర్తిగా శ్మశానంలో మారిపోయే పరిస్థితి అయితే ఉంది. ఇదంతా కొంత పౌల్ట్రీ యజమానులు కూడా కొంతవరకు ఆలస్యంగానే స్పందించారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఈ విషయంలో అప్రమత్తం కాలేదని చెప్పి కూడా అభిప్రాయం వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం చూస్తే కనుక ఈ ఖననం చేయబోతున్న కోళ్లకు సంబంధించి చూస్తే కనుక ఒక్కొక్క కోడికి 90 రూపాయలు చొప్పున నష్టపరిహారం ప్రకటిస్తామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఏదైతే ఈ బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందిందో ఇక్కడ ఈ నియోజకవర్గం ఏదైతే స్థానిక మంత్రి కందుల దుర్గేష్ కూడా ఈ వ్యవహారంపై స్పందించి రైతులెవరూ కూడా ఆందోళన చెందొద్దని చెప్పి కూడా ప్రజలెవరూ కూడా ఆందోళన చెందొద్దని చెప్పి కూడా ప్రకటన చేయడం జరిగింది. అదే తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి చర్యలు కూడా చేపడుతున్నారు. ఏదేమైనా కూడా పశుసంవర్ధక శాఖతో పాటు రవాణా శాఖ, ఎందుకంటే ఇప్పటికే బర్డ్ ఫ్లూ సోకిన కొన్ని కోళ్లు ఇక్కడి నుంచి కానూరుతో పాటు అటు పశ్చిమ గోదావరి జిల్లా వేల్పూరులోనూ కూడా గుర్తించడం జరిగింది. ఇది ఒక ఇటు కానూరు, అగ్రహారం, అదేవిధంగా వేల్పూరే కాకుండా మిగిలిన జిల్లాలో ఏదైతే ఇటు సీతానగరం మండలం మిట్టిపాడు, అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో కూడా అంటే గోదావరి జిల్లాలో అనేక చోట్ల ఈ బర్డ్ ఫ్లూ సోకినట్టుగా కూడా పౌల్ట్రీలో నిర్ధారణ ఉంది. దీంతో కొన్ని మంది టెస్టులు చేయిస్తే ఇలా వస్తుంది, నిర్ధారణ అవుతుంది. లేని చోట్ల వాటిని ఏదైతే బర్డ్ ఫ్లూతో చనిపోయిన కోళ్లను కూడా నిర్లక్ష్యంగా కూడా పడవేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే పోలవరం కాలువలో కూడా ఈ చనిపోయిన కోళ్లను కూడా పడవేసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా వాటిని నిర్లక్ష్యంగా పడేయడంతో వల్ల అది మరింతగా వ్యాప్తి చెందే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ మనుషుల్లో కరోనా ఎలాగో ఈ కోళ్లలో బర్డ్ ఫ్లూ అనేది అలాగా శ్వాసకోశ వ్యవస్థను దెబ్బతీసి ఒక్కసారిగా అప్పటి వరకు కూడా ఆరోగ్యంగా ఉన్న కోడి అకస్మాత్తుగా కూడా ఏదైతే చనిపోతుంది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం చూస్తే కనుక ఇది ఇంకా మరింతగా యుద్ధ ప్రాతిపదికన అధికార యంత్రాంగం స్పందించాలని చెప్పి కూడా కోరుతున్నారు. అదేవిధంగా పౌల్ట్రీలకు సంబంధించి చూస్తే కనుక ఒక తూర్పుగోదావరి జిల్లాలో కూడా చూస్తే కనుక దాదాపు 2 కోట్ల వరకు కూడా ఈ కోళ్లు పౌల్ట్రీలో ఉన్నాయి. వాటి పరిస్థితులు ఎంతవరకు సరిపోతాయి, మిగిలిన వాటిని ఎంతవరకు కూడా రక్షించగలరని చెప్పి కూడా ఒక ఆందోళన అయితే వ్యక్తమైంది. మొత్తమే చూస్తే కనుక ఇవాళ నుంచి కూడా విస్తృతంగా ఇది బర్డ్ ఫ్లూ నియంత్రణ, వైరస్ నియంత్రణ చర్యలు అయితే ప్రారంభిస్తున్నారు. ఇది ముఖ్యంగా ఇప్పటికే ఈ ట్రాన్స్పోర్ట్ అయిపోయిన కోళ్ల పరిస్థితి ఎంతవరకు వీళ్ళు ఉంటాయి, అదేవిధంగా వాటి ద్వారా మిగిలిన వాటికి కూడా సోకే అవకాశం ఉందని చెప్పి కూడా ఏదైతే ఆ నేపథ్యంలో కూడా అప్రమత్తం అవుతున్నారు. అదేవిధంగా ఇక్కడ మిగిలిన ప్రాంతాలు ఏదైతే మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇలా ఒక్కొక్కసారిగా బర్డ్ ఫ్లూ కనుక నిర్ధారణ అయితే అక్కడ ఎలా ఏం చేయాలని చెప్పి నివారణ చర్యలు కూడా అధికారులు అయితే చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఇటు గోదావరి జిల్లాలో పౌల్ట్రీ, ఎందుకంటే ఇటు దేశంలోనే అత్యధికంగా గుడ్లు ఏదైతే సరఫరా చేసే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో, ఉభయ గోదావరి జిల్లాల్లో పౌల్ట్రీ అటు చికెన్ కావచ్చు, లేదా ఇటు గుడ్లు ఉత్పత్తిలో కూడా చాలా కోట్ల సంఖ్యలో కోళ్లు పెంచే పౌల్ట్రీలు ఉన్నాయి. ప్రస్తుతం బర్డ్ ఫ్లూ నేపథ్యంలో పౌల్ట్రీ రైతులంతా కూడా తమ పరిస్థితి అని చెప్పి కూడా గోలు పెడుతున్నారు. అదే మొత్తం చూసానికి అది ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి ఇటు మంత్రులు కావచ్చు, లేదంటే ఇటు ముఖ్య అధికారులు కావచ్చు, ఉన్నతాధికారులు కావచ్చు, ఇక్కడ ఫీల్డ్కి వచ్చి పరిశీలించే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగం మాత్రం ఏదైతే ఇటు కానూరు, అగ్రహారం, అదేవిధంగా అటు ఏదైతే పక్కనే ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా వేల్పూరులోనూ ఈ బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయిన నేపథ్యంలో మిగిలిన కోళ్లను అయితే పూర్తిగా వాటిని ఖననం చేసి ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలు చేపట్టే క్రమంలో అయితే నిమగ్నమయ్యారు.